ప్రభు స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ గణనామంలో మీ అందరికీ శుభములు, దైవాశీస్సులు. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, ఆత్మదేవుడు క్రీస్తు ప్రభు యొక్క స్వారూప్యంలోకి మనల్ని నడిపిస్తుంటుండగా ఆ మార్గంలో ఆత్మదేవునితో చేయి కలిపి మనస్సు కలిపి నడిచేట్టుగా ఆత్మదేవుని వైపు చూద్దాం. ఒక మనిషిని చూసినప్పుడు ఏం ఆలోచిస్తున్నామో, వాళ్ళు మగోళ్ళే కానీ ఆడవాళ్లే కానీ చిన్నపిల్లలే కానీ పెద్దోళ్ళే కానీ ఇరుగోళ్లే కానీ పొరుగోళ్లే కానీ మొత్తం ఎవరైనా మనల్ని ఏమైనా అన్నారనుకోండి, ఎదురేమల్లా కానీ పడుకుంటే గుర్తొచ్చింది, ఏం చేయాలి, ఈ మాట అన్నారు ఎట్ట చేయాలి, ఎలాగ చేయాలి అని ఆలోచిస్తా, ఎట్ట కొడితే బాగుంటుంది, ఎట్ట కొట్టిస్తే బాగుంటుంది, ఎట్లా జరిగితే బాగుంటుంది అని ఇట్లాంటివి కూడా ఆలోచించామనుకోండి, అవి మొత్తం విమర్శ దినాన్ని బయటకు వస్తాయి. నువ్వు మాట్లాడే మాటలు బయటకు వస్తాయి, నువ్వు ఆలోచించే ఆలోచనలు బయటకు వస్తాయి. దేవునికి వ్యతిరేకంగా అసహ్యంగా ఎంత రహస్యంగా చేసామో అవి మొత్తం బయటకు వస్తాయి. మొత్తం భూలోకం అంత స్క్రీన్ మీద కోటాను కోట్ల మంది భక్తులు ఎదుట మన బండారం మొత్తం బయటపడుద్ది. అందుకే భక్త పౌలు గారు తిమోతికి రాస్తూ సిగ్గుపడనక్కర్లేని పనివానిగా అని అంటాడు. పనివాళ్ళు కూడా సిగ్గుపడతారు. సిగ్గు కాదండి, అసలు ఎన్నెన్ని దొంగ మాటలు చెప్పి ఎన్నెన్ని డబ్బులు దొంగ కానుకలు తీసుకున్నారో మొత్తం హిస్టరీలు మొత్తం బయటకు వస్తాయి. డబ్బు కోసమే ఆశపడి ఎట్లా వాక్యాలు చెప్పారో, ప్రసంగాలు చేసారో, వాక్యాలను ఎట్లా మలిచారో ఈ దొంగ మొదలు మొత్తం బయటకు వస్తాయి. క్రైస్తవులు కాకుండా క్రైస్తవులు రక్షించబడిన వారిని మన ప్రియ సహోదరుడు ప్రభువునందు నిద్రించాడు, ప్రభువారు మన సహోదరుడు పిలుచుకున్నారు, ప్రభు దగ్గరికి వెళ్ళారని ఈ దొంగ మాటలన్నిటికీ లెక్క చెప్పాలి. నీ నోటి మాటను బట్టే నువ్వు తీర్పు తీర్చబడతావు. రక్షించబడినవాడు మన సహోదరుడని, రక్షించబడినవాడు ప్రభు రాజ్యానికి వెళ్ళాడని, ప్రభువునందు నిద్రించాడని ఈ మాటలన్నీ ఒక పూట కూటి కోసం బోవ కోసం అమ్ముడు పోయిన స్థితిని మొత్తాన్ని బయట తీసుకొస్తాడు. పరలోక రాజ్యం వెళ్తామా, అగ్నిగుండంలో పడతామా? నేను సేవా జీవితంలో ఒకసారి ఒక వ్యక్తి చేత తన్నబడ్డా. ఎక్కడ పడ్డానో తెలుసా అండి? 3 సముద్రాలు కలిస్తే కన్యాకుమారి దగ్గర హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, అంటార్కిటా సముద్రం, ఈ 3 సముద్రాలు ఒక చోట కలుస్తాయి. అక్కడ పడ్డా. ఒక సముద్రంలో అయితే బయటకు వస్తానేమోనని సేవలో ఒక వ్యక్తి నన్ను తనితే అక్కడ పడ్డా. పోయి దేవుని పిల్లలారా బయటకు వచ్చాం. ఎట్టా? ప్రభు తీసుకొచ్చాడు. ఆ 3 సముద్రాలు బయటిన చోట కూడా బయటికి తీసుకొచ్చాడు. మీకు ఈ మాట జాగ్రత్తగా అర్థం అవ్వాలి. ఇది ఉపమానం. అంటే ఉపమానం అంటే జరిగింది ఎంత కఠినమో. ఒక సముద్రంలో పడితే ఎట్టగొట్ట బయటికి వచ్చామనుకోవచ్చు. 3 సముద్రాలు కలిసిన చోట ఆ తీవ్రత ఉంటుంది, జల తీవ్రత ఉంటుంది. జలం చాలా తీవ్రత. వర్షాలకే 3-4 అంతస్తు వేసిన బిల్డింగ్లు కూడా దెబ్బకు పడిపోయి కొట్టుకుపోతున్నాయి. న్యూస్లో మీరు చూస్తున్నారు. అలాంటిది ఈ తీర్పులో ప్రభువారేంది అనడం, మనం మాట్లాడిన మాటలు, మన నోటి మాటలు, మన సరసోక్తులు, మన బూతులు, మన పోకిరి మాటలు, మన చిల్లంగితనాలు, మన రహస్యంగా దేవునికి వ్యతిరేకంగా అసహ్యంగా చేసిన పాపాలు, దురాలోచనలు, ఇవన్నీ ఒక్క తనుదంతి. ఎవరు అడ్డం బండగానే ఆకుండా పోయి అగ్నిగుండంలో పడిపోతాం. ఎవరు అడ్డం పడినా తీర్పు దినం, ప్రభువారు స్వయంగా విమర్శించే దినం. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. భక్త పౌలు గారు ఒకరికి వాక్యం చెబుతాడు. ఎవరికంటే ఒక అధిపతికి. దయచేసి గమనించండి. అపోస్తుల కార్యం 24వ అధ్యాయంలో 24-25 వచనాల్లో భక్త పౌలు గారు ఒకరికి సువార్త చెబుతున్నాడు. భక్త పౌలు గారు 24వ అధ్యాయం 24-25 వచనాలు. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన దృశ్యులను తన భార్యతో కూడా వచ్చి పౌలుని పిలిపించి క్రీస్తు యేసునందు విశ్వాసము గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశయ నిగ్రహం గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగులు భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైనప్పుడు నిన్ను పిలువంపించనని చెప్పాను. స్తోత్రం. పౌలు గారు ఫెలిక్స్ అనే అధిపతికి అతని భార్య అయిన దుశ్శీలకి సువార్త చెబుతున్నాడు. ఆయన భార్యతో కూడా పౌలు గారి దగ్గరికి వచ్చి పౌలు గారిని పిలిపించాడు. యేసుక్రీస్తు విశ్వాసం గురించి పౌలు బోధించాడు. ఆ తర్వాత విన్నాడు అతను. వాళ్ళిద్దరున్నారు భార్యాభర్తలు, ఫెలిక్సు యూదురాలైన దృశ్యల్లా. అతడు నీతిని గూర్చి, ఆశయాన్ని గురించి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుండగా ఫెలిక్స్ మిగులు భయపడి. ఇప్పుడు ఈ వేళ చేసే ప్రసంగం వ్యూవర్స్ ఇష్టపడరు.
ఎందుకంటే వాళ్ళకి స్వస్థత కావాలి, కాళ్ళు నొప్పిపోవాలి, ఏళ్ళు నొప్పిపోవాలి, కడుపులు నొప్పిపోవాలి, సమస్యల పరిష్కారం అవ్వాలి. తీర్పు తప్పించుకుందాం, అగ్నిగుండం తప్పించుకుందాం. మనకు తీర్పు ఉంది. అపవాది ముసుగేసి నీకు తీర్పు లేదు, నీ ఎట్టయినా ఉండొచ్చు అనే మాట నమ్ముతాం. కానీ యేసు ప్రభు వారు చెప్పిన రెండు మాటలు సమానంగా ఆత్మదేవుని యొక్క ఆత్మచేత తూకం వేసుకోం. తీర్పు ఉందనే మాట ప్రభువే చెప్పారు, తీర్పు తీర్చబడుద్దని ప్రభు చెప్పారు, తీర్పు లేదని కూడా ప్రభువే చెప్పారు. కనుక దేవుని పిల్లలమైన మనం దేవుని యొక్క ఆత్మచేత దేవుని కార్యాలని, దేవుని యొక్క ఆత్మని, దేవుని యొక్క వాక్యాన్ని వివేచించాలి. ఇది ఆత్మదేవుడు చేయుచున్న బోధ మనకి శ్రేష్టమైన బోధ. నాకు తెలిసి నేను చెప్పిన బోధల్లో కంటే ఇదే మంచి బోధ అని నా అభిప్రాయం. నాకు నేను తీర్పు తీర్చుకోవాలి, నా యందు నాకే దోషము కానరాదు. కానీ ఈ తీర్పును గురించి ఎప్పుడైతే మనం బోధిస్తున్నామో చాలామంది వినడానికి ఇష్టపడరు. క్యాన్సర్ పోయిందనో, అద్భుతం జరిగిందనో, పలానా వాళ్ళకి పెళ్లి కుదిరిందనో, పలానా వాళ్ళకి జబ్బు తగ్గిపోయిందనో, పక్షవాతం పోయిందనో, లేకపోతే ఉద్యోగం వచ్చిందనో సాక్ష్యాలు చెప్పిస్తే చెవులు రిక్కించి ఉంటారు. అవి నీకు నిత్యమైన మేలు చేయు. నిత్యమైన మేలు చేసే బోధ ఆత్మదేవుడు ఈవేళ మనతో మాట్లాడుతున్నాడు. పోయిన ఎపిసోడ్లో మాట్లాడే దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఈయనకు భయం వచ్చేసింది. ఏమని బోధ చేస్తున్నాడు? నీతిని గూర్చి, ఆశా నిగ్రహం గూర్చి, రాబోవు విమర్శను గూర్చి పౌలు గారు దృశ్యులకి, ఫెలిక్స్కి బోధ చేస్తున్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. దృశ్యుల ఎవరంటే సంఘమును హింసించిన హేరోదు యొక్క కుమార్తె. పేతురు గారిని జైలు వేసాడే, యోహాను గారిని, యాకోబు గారిని కత్తితో చంపించాడే, ఆయన కుమార్తె. ఆయనకు 3 కూతుళ్ళు. 3 కుమార్తెల్లో పెద్ద ఆమె పేరు బార్నికే, 3వ అమ్మాయి దుసిల్లా, 2వ అమ్మాయి మిరియాం. ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని హింసించి యాకోబుని ఖడ్గంతో కత్తితో చంపించి పేతురు గారిని అరెస్ట్ చేసాడే, జైల్లో పెట్టించాడే ఆ హేరోదు. ఇతనే రాజవస్త్రాలు వేసుకుని న్యాయపీఠ మీద కూర్చుని ప్రసంగం చేస్తుంటే ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదని ఆయన హెచ్చిస్తే తను హెచ్చించుకున్నాడే, పురుగులు పడి చచ్చాడు. ఆయనకు వచ్చిన వ్యాధి ఏంటో తెలుసా? మోషన్కి వెళ్ళినా, యూరిన్కి వెళ్ళినా పురుగులు పడేయి. యూరిన్తో పాటు, మోషన్తో పాటు రక్తం పురుగులతో మిడిపోయి తీసుకు చచ్చాడు. ఆయన కూతుర్లు 3. బెర్నీకేతో కూడా ఆడంబరంగా వచ్చారని రాయబడి ఉంటుంది. అపోస్తలుల కార్యం మీరు చదవండి, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి, చదవండి, మీకు తేలిక అర్థమైపోద్ది. ఈ దృశ్యుల మంచి అందమైన అమ్మాయి. బెర్నీకేకి దృశ్యులకి చచ్చిందాక మాటలు లేవు. పెద్ద కూతురు, చిన్న కూతురు, మధ్యలో ఉన్న కూతురు మిరియాం. వీళ్ళు 3 అప్పజెళ్ళిళ్ళు. ఈ దృశ్యులకి 14 ఏళ్ల వయసులో పెళ్ళయింది. ఒక యువరాజును వివాహం చేసుకుంది. ఆ యువరాజు పేరు అజాజాను, AZIZU, తెలుగులో అజాజాను. ఈయన ఎమ్మెర్రా రాజు. ఎమ్మెర్రా అనే ఒక పట్టణం ఉంది, దేశం ఉంది, చిన్న దేశం, దానికి రాజు. అతను వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తర్వాత మనసు ఈ ఫెలిక్స్ మీద పడింది. ఇతనేమన్నా చిన్న దేశానికి రాజు, యువరాజు. అతన్ని దగ్గర 4 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంది. ఆ తర్వాత ఫెలిక్స్ మీద పడింది. ఫెలిక్స్ అధిపతి. 24వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుల కార్యాలు, మహాఘనత వంచిన ఫెలిక్సా, రోమాకి అధిపతిగా ఉన్నాడు. మేము మీ వల్ల నెమ్మదిగా ఉంటున్నామని ముందు మెల్లిగా పొగడ్త మాత్ర వేశారు. ఈ పొగడ్త మాత్రతో మహాఘనత వహించిన ఫెలిక్సా, ఈయన ఘనుడు, వయసులో పెద్దోడు, ఆధిపత్యంలో రాజ్యంలో పెద్దోడు. అందుకని ఈ దృశ్యంలో తన అందం చేత చేసుకున్న భర్తను వదిలిపెట్టి ఈ ఫెలిక్స్ని పెళ్లి చేసుకుంటుంది. వీళ్ళిద్దరికీ వాక్యం చెబుతున్నాడు పౌలు గారు. మనమైతే ఏం చెబుతాం? మనోళ్ళు అయితే ఇప్పుడు అమ్మగారండి అయ్యగారితో మాట చెప్పి మందిరానికి 1 లక్ష పురుగులు పడి చేస్తాం, ఇళ్ళమ్మడి తిరగటం, అనుకుంటూ నవ్వుకోవటం, టీలు ఇస్తే టీలు తాగటం. నీతిని గూర్చి, తీర్పును గూర్చి, ఆశా నిగ్రహం గూర్చి ఫెలిక్స్కి దృశ్యులకి బోధిస్తున్నాడు. వాళ్ళ మంచి చేసుకుని, అమ్మ ఎట్టగొట్ట అయ్యగారితో ఒక మాట చెప్పి నన్ను బయటికి పంపించు,
జైల్లో ఉన్నాడు పౌలు గారు తీర్పులో ఉన్నాడు, జైల్లోకి రాలా, తీర్పులో ఉన్నాడు. తీర్పు నుంచి తప్పించడానికి లంచాలు ఇచ్చి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను పట్టుకుని వాళ్ళకి లంచాలు ఇచ్చి, అబద్ధాలు చెప్పించి, మోసాలు చేయించి మొత్తం విమర్శలోకి వస్తాయి. మొత్తం నేను తప్పించుకోం, ఎవరు తప్పించుకోరు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ దృశ్యాలకి ఫెలిక్స్కి వాక్యం చెబుతా, వాళ్ళు చేసిన పనికి, వాళ్ళు చేసిన అక్రమ వివాహానికి, అక్రమ సంబంధానికి, అక్రమమైన జీవితానికి తీర్పు ఉంది అని సువార్త చెబితే, ఆయన సువార్త చెప్తుండగా అందరికీ న్యాయం తీర్చే మహాఘనత వహించిన ఫెలిక్స్కి భయం వచ్చేసింది. మహాఘనత వహించిన ఫెలిక్స్కి భయం వచ్చేసింది. గజగజలాడిపోతున్నాడు. భయం వేసి ఇప్పటికి చాలు, మేము తర్వాత పిలుస్తామన్నారు. సువార్త ఎవరు పిలిస్తే ఏం సువార్త చెబుతున్నావు? క్రైస్తవ నాయకులుగా క్రైస్తవులకు సువార్త చేసి, క్రైస్తవులుగా కోట్ల రూపాయలు సంపాదించి, ఎస్సీలుగా రాజకీయంగా మేము ఎస్సీలవి అంటే హైందవులవి సేవ చేయటానికి క్రైస్తవులు అని ఫారిన్ ఫ్రెండ్స్ కోట్లలో, ఇక్కడ రాజరికానికి హైందవులవి. న్యాయ సింహాసనం ఎదుట, న్యాయ తీర్పు ఎదుట మొత్తం బయటకు వస్తాయి. ఇలాంటి వారిని గురించి నేనేమన్నా చెడుగా ఆలోచించి చెడుగా మాట్లాడితే అవి కూడా లెక్కలోకి వస్తాయి. అవి చేసిన వాళ్ళే కాదు, ఆలోచించి వేరుగా మాట్లాడుకున్న వాళ్ళు కూడా నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. ఎవరు పంపించరు, యేసు ప్రభు వారు నరకానికి పంపించడండి. మన క్రియలే మనల్ని ఒక్క తనుదంతే వెళ్ళి అగ్నిగుండంలో పడతాం. రహస్యంగా చేసిన రహస్య పాపాలు, అసహ్యమైన పాపాలు. దానియేలు గారు అంటాడు, అయ్యా మేము, మా పితరులు, మా అధిపతులు, మా రాజులు నీకు వ్యతిరేకంగా బహు అసహ్యంగా ప్రవర్తించాం. ఇంత బుద్ధి చెప్పినా కానీ మాకు బుద్ధి రాలేదు, బుద్ధి నేర్చుకోలేదు, ఛీ మా బ్రతుకు తగలబడిపోను అని దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో బహు పశ్చాత్తాపడుతున్నాడు. నీతిమంతుడు, పాపము లేనివాడు, పరిశుద్ధుడు, దర్శన భావం కలిగిన వాడు, ప్రధానమంత్రుల్లో ప్రధానుడు, రాజుకు నమ్మకమైన వాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు, ఏ పాపము చేయనివాడు, మేమును మా పితరులను బహు అసహ్యంగా, బహు రహస్యంగా నీ దృష్టి ఎదుట బహు అసహ్యంగా, ఛీ అసలు నువ్వు ఎంత దుఃఖపడ్డావో, ఎంత బాధపడ్డావో, నీ ఎదుట అసహ్యంగా ప్రవర్తించామయ్యా, చేసేమయ్యా, అయ్యో క్షమించని అంగలారుస్తున్నాడు దేవుని బిడ్డ. అలాంటి రోదన రావాలి, అలాంటి వేదన రావాలి, అలాంటి పశ్చాత్తాపం, అలాంటి కన్నీరు రావాలి. తప్పించుకుంటావు, అప్పుడు తప్పించుకుంటావు. అందుకే దేవుని యొక్క వాక్యంలో ప్రభు బల్లకి వెళ్ళినప్పుడు ప్రతివాడు తను తాను విమర్శించుకోవాలి. అలాగూ చేసి ఇది ప్రభు శరీరం అని, ఇది ప్రభు రక్తమని వివేచించి తిని త్రాగాలి. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. అలాగూ చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలో త్రాగాలి. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుడే తిని త్రాగుతున్నాడు. ఇందువల్లనే మీలో బలహీనలు అవుతున్నారు, రోగులు అవుతున్నారు, చచ్చిపోతున్నారు. అయితే మనలను మనం విమర్శించుకుని కొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనకు మనమే తీర్పు తీర్చుకోవాలి, మనం విమర్శించుకోవాలి. ఎవరో మనకు తీర్పు తీర్చడం కాదు, మనకు మనమే తీర్పు తీర్చుకోవాలి, మనకు మనమే విమర్శించుకోవాలి, మనకు మనమే బోధించుకోవాలి, వివేచించాలి, వివేచించి తిని త్రాగాలి. ప్రభువు బల్ల ప్రతి ఆదివారం. ఎందుకంటే మనల్ని మనం విమర్శించుకోవాలి, మనం చేసిన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపడి దిద్దుబాటు చేసుకుని ఏ రోజుకు ఆ రోజు, ఏ పూటకు ఆ పూట, ఏ వారానికి ఆ వారం. ఎక్కువ రోజులు గడిచిపోతే పడకన పడిపోతాయి, మళ్ళీ అవన్నీ అక్కడికి వస్తాయి. ఇక్కడ గుర్తుండగానే, ఇక్కడ అన్నీ ఉండగానే ఇక్కడే మనం అన్నిటినీ దిద్దుబాటు చేసుకోవాలి, సరి చేసుకోవాలి. ప్రతి రహస్యమైన తలంపుని, రహస్యమైన క్రియని, ప్రతిదీ యేసయ్య రక్తం దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ ఎదుట అసహ్యంగా ప్రవర్తించానయ్యా, నన్ను క్షమించయ్యా, ఫలానా స్థానంలో చేశానయ్యా, ఫలానా రీతిగా చేశానయ్యా, ఫలానా రీతిగా ఆలోచించానయ్యా, ఫలానా రీతిగా చూశానయ్యా, ఫలానా రీతిగా మాట్లాడానయ్యా, ఫలానా మాట మాట్లాడానయ్యా, కాని మాట మాట్లాడానయ్యా, క్షమించిన ఆయన నీ రక్తంతో కడుగయ్యా అని
పశ్చాత్తాపం వచ్చేదాకా అరిగిపోయిన రికార్డులు దిద్దుబాటు చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ రీతిగా దిద్దుబాటు చేసుకుంటామో మనము తీర్పు పొందకపోదుము. అట్లా తప్పించుకుంటాం. దశంభాగాలు దొంగిలించడం, దశంభాగాలు మొత్తం ఇవ్వకుండా ఉండటం, ప్రమాణాలు చేయటం, ఇవన్నీ అన్ని తీర్పులోకి వస్తాయి. మోసంగా నడుచుకోవటం, కపటంగా మాట్లాడటం, కపటంగా డబ్బుల కోసం కపటమైన నడత మొత్తం వస్తాయి. ఈ చెప్పేటప్పటికి వాళ్ళు మరి ప్రిసిల్లాను, ద్రుసిల్లాను, ఫెలిక్స్ వాళ్ళ బ్రతుకు చెప్పేటప్పటికి అధికారులకు బ్రతుకు చెబుతామా? మన దగ్గర ఎమ్మెల్యే గారు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు, చెబుతామా? ఈ మధ్య మాకు గవర్నమెంట్ వారు ఫోన్ చేస్తే వారి క్షేమం కోసమని నేను అన్ని మైనస్ పాయింట్లు చెప్పా. ఎమ్మెల్యే గారు ఎట్ట పని చేస్తున్నాడు, ఎట్ట పని చేయట్లేదు, ఎట్లా నడుస్తున్నారు, అధికారులు ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే మొత్తం అవి సరి చేసుకుంటేనే ప్రభుత్వం బాగుపడుద్ది. అవి సరి చేసుకుంటేనే బాగా చేస్తున్నారు అంటే మోసపోతాం, వాళ్ళని మోసం చేస్తున్నాం. మొత్తం A to Z ఏం చేస్తున్నారో చెప్పా. మన అధికారులు వస్తే అక్కడ చెప్పంగా వాళ్ళ మనల పొందాలని మా ఇంటికి రోజు ఎమ్మెల్యే గారు వచ్చాడు. ప్రతి గడపని వచ్చారు కదండి. వస్తే నేను కరెంట్ ఎక్కువ పవర్ కావాలని మీటర్ డబ్బులు కడితే దానికి అజాపజా లేదు. ఆ విషయం చెబుతానంటే మా రక్త సంబంధి చెబ్బాకు మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గర మనకు మైనస్ అవుతుంది చెబ్బాకు అన్నాడు. వాళ్ళు మా నాయనమ్మ గారి తమ్ముడు కొడుకు. నేను చెప్పకపోవడం వల్ల ఏమవుద్ది, మన పని జరగదు. ఇప్పుడు కావాలి ఆ పని. గవర్నమెంటు ప్రతి వారికి ఏం అవసరం ఉందో చేయండి, న్యాయపరంగా ఏముందో చేయండి అని ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, మధ్యలో మెప్పు కోసం. జాగ్రత్త, మెప్పు కోసం మాట్లాడకూడదు. నువ్వు వస్తే ఎంత, రాకపోతే ఎంత. మహాఘనత వంచిన ఫెలిక్స్కే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు భక్త పౌలు గారు. వాళ్ళు భయపడిపోయారు. చివరిగా జాగ్రత్తగా వినండి. ఈ అందాల సౌందర్య రాశి అయిన ద్రుసిల్లా ఎలా చచ్చిపోయిందంటే 41 సంవత్సరం వయసులో ఆముండే మార్కస్ పాంపే నగరం దగ్గర లిసు ఓలియస్ అనే పర్వతం ఉంది. లిసు ఓలియస్ అనే పర్వతం ఉంది పాంపే నగరం దగ్గర. వినండి, పాంపే నగరం దగ్గర లిసు ఓలియస్ అనే పర్వతం ఉంది. ఒక రోజున అగ్నిపర్వతం పేలి లావా అంతా అనుకోకుండా ఎక్కువగా వెదజమ్మి అది ప్రవహించి ఈ దృశ్యంలో ఉండే భవనం మీద పడి ఆ లావాలో, అగ్ని లావాలో కొట్టుకుని చచ్చిపోయింది, కాలిపోయి. అది చెప్పినప్పుడే పశ్చాత్తాపడి, అయ్యా నా భర్తని మోసం చేశాను, నా భర్తను వదిలిపెట్టి వేరొక అతను చేసుకున్నాను, అధికారం కోసం ఇతన్ని ఆశించాను, నా అందాన్ని అడ్డం పెట్టి, చాలామంది అందాన్ని అడ్డం పెట్టి ఏయో కార్యాలు చేపిస్తూ ఉంటారు. మోసపు జీవితం. మరి పౌలు గారు చెప్పినప్పుడు పశ్చాత్తాపడాలిగా, పడలేదుగా. అతను చచ్చిపోయాడు, రాజ్యం పోయింది, యాంటోనీ చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత ఈమె అగ్నిపర్వతం లావా ఎదజమ్మి లిసు ఓలియస్ అనే పర్వతం పాంపే నగరం దగ్గర అది పేలి బద్దలై లావా బయటకు ఎమజమ్మి దానిలో కాలి చచ్చిపోయింది. దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుచుంటుండగా, దేవుని యొక్క సత్యం ప్రకటించబడుచుంటుండగా తీర్పులోకి వెళ్దామా, తీర్పు తప్పించుకుందామా? మరి యేసు ప్రభుని విశ్వసిస్తే తీర్పు తప్పించుకున్నాగా. మళ్ళీ తీర్పు ఏంటంటే మన నోటి మాటలను బట్టి, మన రహస్యమైన ఆలోచనలను బట్టి, రహస్యమైన క్రియలను బట్టి, దేవునికి వ్యతిరేకంగా నడిచిన ప్రతి నరదంతటిని బట్టి తీర్పులోకి వస్తాం. పని కాలిపోద్ది, అగ్ని పని పరీక్షించుద్ది పనివారికి. ఇది వెండి, బంగారం, కొయ్య, కర్ర, కాలు అన్నిటిని అగ్ని పరీక్షిస్తుంది. అగ్నిలో కాలిపోయి కాలిపోని పని నిలబడుద్ది, కాలిపోతాయి. చాలామంది పని దేవుని దగ్గర నిలబడదు, కాలిపోద్ది. పని నిలబడదు, కాలిపోద్ది. ఈ రోజులు ఇక్కడ గాడిదలు కేకలేసినట్టు కేకలేస్తామే, అయ్యే పని చెయ్యు. గొర్రె పిల్లలాగా దీనులమై
వినయ మనస్కులమై వాక్య క్రమానికి లోబడి మారుమనసు పొంది బాప్తిసం పొంది ఈ లోకానికి వేరువై మారుమనసు పొంది ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తం ఏదో తెలుసుకుని రోమపత్రిక 12 మొదటి వచనం ప్రకారం సహవాసమందును ప్రార్థన యందును రొట్టె విడిచి ఎడతెక్క ఉండి ఎప్పటికప్పుడు మన జీవితాన్ని దిద్దుబాటు చేసుకుంటా సరి చేసుకుంటా మనకు మనమే తీర్పు తీర్చుకుంటా ఏది కూడా మర్చిపోకుండా ప్రతి దాన్ని ఒప్పుకుంటా దేవుని సన్నిధిలో సాగిపోతామంటే మన గ్రంథం పెద్ద గ్రంథమే ఉంటుంది, కానీ అన్నీ కొట్టివేయబడతాయి. నువ్వు ఒప్పుకొని కొట్టివేయబడతాయి. నువ్వు మర్చిపోయావా అవి వస్తాయి మళ్ళీ. అందుకని ప్రార్థనలో ప్రభువా నేను చేసిన పాపాలు ఏమైనా ఉంటే మర్చిపోతే దయతో నాకు తెలియపరచిన ఆయన నాతో మాట్లాడయ్యా, నన్ను క్షమించయ్యా అని బ్రతిమలాడుకోవాలి. దేవుణ్ణి ఎంతగా గాయపరిచామో, దేవుణ్ణి ఎంత దుఃఖపరిచామో, ఎన్నిసార్లు గాయాలు రేపామో, ఎన్నిసార్లు సిలివేసామో, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎంతగా గాయపరిచామో, యేసయ్య రక్తాన్ని ఎంతగా అవమానపరిచామో. యేసయ్య రక్తం సమస్తాన్ని శుద్ధి చేస్తుంది. సమస్త వస్తువులు రక్తం శుద్ధి చేయబడుతుంది. రక్తాన్ని చూసి సంహారదూత దాటిపోయారు. ఆ యేసయ్య రక్తానికి బదులుగా తమలపాకులు, అరటికాయలు, ఏ కాయలు ఆ కాయలు, కొబ్బరికాయలు, నవధాన్యాలు దేవుని అవమానపరుస్తూ, దేవుని గాయపరుస్తూ, దేవుని హింసిస్తూ, దేవుని బాధ పెడుతూ యేసయ్య రక్తాన్ని ఏదైతే విమోచించి దేవుని రాజ్యంలో ప్రవేశపెడుతుందో మనల్ని, ఆ రక్తాన్ని కాళ్ళ కింద వేసి తొక్కే ఈ స్థితి అంతటిని యథార్థ హృదయంతో దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు కరుణా సంపన్నుడు, ఆయన మనల్ని క్షమిస్తాడు. యేసయ్య రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఈ సత్యం అర్థమవునట్లుగా ఆత్మదేవుడు ఈ వాక్యాలకు నీరు కట్టి ఫలింపచేయనుగాక. తీర్పు దినాల్లో దేవుని దగ్గర అవమానం పొందకుండా ఇక్కడ ఉండగానే మన జీవితాలన్నింటినీ యేసయ్య రక్తంలో కడుక్కున్నట్లుగా ఆత్మదేవుడు మనకు సహాయము చేయునుగాక. మచ్చైనా డాగైనా ముడతైనా కళంకమైనా అట్టిది మరి ఏదైనా లేక వాక్య ఉదక స్నానం చేత దేవుని ఎదుట ఆత్మదేవుడు మనల్ని నిలబెట్టునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఏ తల్లి ఏ తండ్రి ఏ బిడ్డ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించారో వారిని వారి కుటుంబాన్ని తీర్పులో రాకున్నట్లుగా ఒప్పింపజేసి సత్యములో నడిపించి సర్వసత్యములో ప్రతిష్ఠించునుగాక. ఆమేన్. పసిబాలుడవు కావు, పశుశాలలో నీవు పవనించినావా, పరమాత్ముడవే నీవు. పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు, పశుశాలలో నీవు. ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములో, చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములో. స్థలమైన లేదే జన్మకు, స్థలమైన లేదే జన్మకు. తల వంచే సర్వ లోకము, తల వంచే సర్వ లోకము. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవే నీవు. పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు, పశుశాలలో నీవు.
స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడా నీ పలుకే. స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడా నీ పలుకే. ధరింపలేదే ఆయుధము, ధరింపలేదే ఆయుధము. వశమాయే జనుల హృదయాలు, వశమాయే జనుల హృదయాలు. పశుశాలలో నీవు శాపంబు మోసి కలువరిలో ఓడించినావు మరణమును. శాపంబు మోసి కలువరిలో ఓడించినావు మరణమును. మేఘాలలోనా వెళ్ళినావు, మేఘాలలోనా వెళ్ళినావు. త్వరలో భూమికి తరలుచున్నావు, త్వరలో భూమికి తరలుచున్నావు. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవే నీవు. పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. దేవునికి స్తోత్రం.